రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత డోక్రా మహిళల్ని ఆకట్టుకునే దానికి పసుపు కుంకుమల కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తా ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రభుత్వం డోక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చింది. ఈ వాగ్దానాన్ని నమ్మినటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ కాదు రుణాల ఊబిలో కూరుకుపోయారు. రుణమాఫీ వాగ్దానం గురించి అడిగితే రుణమాఫీ లేదు, పసుపు కుంకుమలు మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. 10,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ 10,000 వాగ్దానం వచ్చే ఎన్నికల కోసం 10,000 వాగ్దానం చేస్తున్నారు. ఈ 10,000 వాగ్దానం పసుపు కుంకుమల మీద పేరుతో చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పసుపు కుంకాలని తీసేసేటటువంటి విధానాన్ని అమలు చేస్తుంది అని మహిళలందరూ కూడా ఆవేదన పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆగ్రహిస్తూ ఉన్నారు. మద్యం వేర్లై పారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలోనే మద్యం ఎక్కువ అమ్మకాలు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రతి 5,000 మందికి ఒక షాపు చొప్పున విచ్చలవిడిగా షాపులకు లైసెన్సులు ఇచ్చి మద్యం అమ్మకాలను పెంచి పోషించింది. అందువల్లనే మద్యం నియంత్రిస్తామని చెప్పేసి ఏ హామీ అయితే ఇచ్చావో ఆ హామీని నిలబెట్టుకుంటే ఆడవాళ్ల పసుపు కుంకాలని నిలబెట్టిన వాడే అవుతావు, లేకపోతే ఆడవాళ్ల తాళిబొట్టు తెంచడానికి ఈ మద్యం షాపులు పెంచుతున్నారు. అందువల్ల మీరు పసుపు కుంకమని మాట్లాడే హక్కు అధికారం కూడా మీకు లేదు అనేటటువంటిది మహిళల వైపు నుంచి చెప్తా ఉన్నారు. మహిళలు శ్రమపడి చాకరీ చేసుకుని పైసా పొదుపు చేసుకుంటున్నటువంటి ఈ పొదుపు డబ్బుల్ని కూడా ప్రభుత్వము బ్యాంకర్స్ కలిసి ఆ డబ్బుల్ని కూడా తీసుకుని వాడుకోనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. 18,000 కోట్ల రూపాయల డబ్బు ఈరోజు డోక్రా మహిళల డబ్బు పొదుపు రూపంలో బ్యాంకుల్లో ఉంది. ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి ఎవరి సహాయం లేకుండానే వాళ్ళు అదనంగా సంపాదించుకోగలిగేటటువంటి మార్గం వస్తుంది.